ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీకు ఆర్థికంగా సామాజికంగా ప్రయోజనకరమైన సంతోషకరమైన వార్త అందవచ్చు. అన్ని పనులు క్రమబద్ధంగా పూర్తి అవుతాయి. మీరు మీ భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయి. మీ పనిచేసే విధానం మెరుగుపడుతుంది. వ్యాపార భాగస్వామ్యాలు గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోజువారీ సంపాదన పెరుగుతుంది మరియు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. పెళ్లి కాని వారికి అనుకూలమైన వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు యోగా ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజుగా ఉంది. మీ పనిని పూర్తి చేయడానికి కార్యాలయంలో సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు సహాయం లభిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసుకోవడానికి మీరు మీ వ్యాపార భాగస్వామితో సమావేశం కావచ్చు. వస్త్ర వ్యాపారులు పెరిగిన లాభాలతో సంతోషంగా ఉంటారు. వైవాహిక ఆనందం మరియు సామరస్యం పెరుగుతాయి మరియు కుటుంబ శ్రేయస్సు నెలకొంటుంది. మీరు మీ తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉంటారు. మీరు ఆన్లైన్లో గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు తమ చదువుపై పూర్తి దృష్టి పెడతారు. ఇతరులు చెప్పే మాటల ప్రభావానికి లోను కాకుండా మీ సొంత సామర్థ్యాలను నమ్మండి. మీ బంధువుకు వారి సమస్య విషయంలో సహాయం చేయవలసి రావచ్చు. మీ అత్తమామలతో మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో మీ ఉనికి చాలా అవసరం. మీకు సన్నిహితంగా ఉన్నవారు ఉద్యోగుల మధ్య అపార్థాలను సృష్టించవచ్చు. మీ తండ్రి లేదా ఆయన వంటి వారి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఒక క్లయింట్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సలహా మీకు స్వంతనను చేకూరుస్తుంది. ప్రేమ సంబంధాలు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. అలసట, చిరాకు మరియు ఒత్తిడికి కారణం కావచ్చు. ఇది మీ జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. మీ విశ్రాంతి మరియు ఆహారంపై శ్రద్ధ వహించండి. ఈరోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం వల్ల మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అవసరమైన ఖర్చులను సమర్థంగా నిర్వహించగలుగుతారు. ఆదాయ మార్గాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. వస్త్ర లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడపగలుగుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలు సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం కొనసాగుతుంది. బయటి కార్యకలాపాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏకాంత జీవనం గడపడం, మీ భద్రత గురించి నిరంతరం ఆందోళన చెందడం మీ శారీరక మానసిక వికాసాన్ని అడ్డుకుంటాయి. ఈ అలవాటు మిమ్మల్ని చిరాగ్గా అశాంతంగా మార్చగలదు. ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి మీ బడ్జెట్ నుండి పక్కకు వెళ్ళవద్దు. ఈరోజు సున్నితమైన గృహ సమస్యలను పరిష్కరించడానికి మీరు మీ తెలివితేటలను ప్రభావాన్ని ఉపయోగించాలి. ప్రేమ మత్తులో వాస్తవం మరియు కల్పన కలిసిపోయినట్లు అనిపిస్తుంది. దానిని అనుభూతి చెందండి. కార్యాలయంలో ఆప్యాయతతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు పని నుండి ఇంటికి తిరిగి వచ్చి మీకు ఇష్టమైన పనిని చేయవచ్చు. ఇది మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. వైవాహిక పరంగా విషయాలు మీకు అనుకూలంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈరోజు మిశ్రమ అనుభవాలతో నిండి ఉంటుంది. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచాలి. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు, కానీ మీ ప్రశాంత స్వభావం వాటిని త్వరగా పరిష్కరిస్తుంది. పని విషయంలో మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి సమయం. మీ సృజనాత్మకత వికసిస్తుంది మరియు మీరు ప్రతిపాదించే కొత్త ఆలోచనలను సహోద్యోగులు, ఉన్నత అధికారులు గుర్తిస్తారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. మనశ్శాంతిని పొందడానికి మీకోసం కొంత సమయం కేటాయించుకోండి. ఇది మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది. ఇతరులకు సహాయం చేసే మీ గుణం ఈరోజు మీకు అనేక సానుకూల సంబంధాలను తెచ్చిపెడుతుంది. సామరస్యాన్ని, సద్భావాన్ని పెంపొందించుకోవడానికి ఇది సమయం. మీ జీవితంలోని అన్ని అంశాల సమతుల్యతను పాటించండి మరియు మీరు చేసే ప్రతి పనిలో ఆనందాన్ని, సంతృప్తిని పొందండి. ఈరోజు మీకు శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. పనిచేసే చోట లేదా వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పై అధికారులతో ముఖ్యమైన చర్చలు జరుపుతారు. పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు మీ తల్లిగారి వల్ల మేలు జరుగుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీకు ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో మిశ్రమ ఫలితాలు తీసుకువస్తుంది. సంబంధాలలో కొన్ని ప్రతికూల అనుభవాలు ఎదురు కావచ్చు. దీనివల్ల మీరు ఆందోళనకు గురవుతారు. ఈ సమయం
మీ సంబంధాలలో దూరం అనే భావనను కలిగించవచ్చు. ప్రతి సవాలు కూడా ఒక అవకాశమేనని మీరు అర్థం చేసుకోవాలి. ఆలోచనాత్మకమైన విధానం పరిస్థితిని తేలికపరచడంలో సహాయపడుతుంది. సంభాషణను కొనసాగించండి మరియు మీ భావాలను నిజాయితీగా పంచుకోండి. ఈ సమయంలో మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు వాటి పట్ల సున్నితంగా ఉండడం ముఖ్యం. వ్యక్తిగత సంబంధాలు ఉద్రిక్తతలు ఏర్పడినప్పటికీ మీతో మీరు మాట్లాడుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇది మీకు ఒక అభ్యాస ప్రక్రియ కావచ్చు. మీ సంబంధాలను బలపరుచుకోవాలనుకుంటే ఓర్పు, అవగాహన కలిగి ఉండడం ఇది ఒక కష్టకాలమే అయినా అప్రమత్తతతో మీరు దీనిని అధిగమించగలరు. ప్రేమ పరంగా కొంచెం సవాలుగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో కొన్ని ఒత్తిళ్లు లేదా అడ్డంకులు ఏర్పడవచ్చు. దీనివల్ల మీకు ఆందోళన కలగవచ్చు. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఉన్నట్లయితే మరిన్ని అపార్థాలను నివారించడానికి కొన్ని విషయాలు స్పష్టం చేసుకోవడం ముఖ్యం. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే కొత్త సంబంధాల కోసం మీ సమయం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ హృదయం చెప్పేది వినండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో మీ భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం మీకు కష్టంగా అనిపిస్తుంది. ప్రతికూల భావోద్వేగాలు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. సంబంధాలను బలపరుచుకోవడానికి ప్రశాంతమైన విశాల దృక్పథం కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక పరిస్థితి సగటుగా ఉంటుంది. మీరు కొన్ని కొత్త పెట్టుబడి ఆలోచనలను పరిశీలించవచ్చు. కానీ అలా చేసే ముందు మీరు అన్ని అవకాశాలను అంచనా వేయాలి. మీరు ఇంతకు ముందు వేసుకున్న ఆర్థిక ప్రణాళికలు ప్రస్తుతం పూర్తిగా ఫలించకపోవచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల మీరు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులను మానుకుంటూ డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. పాత ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచిది కాదు. కొత్త రుణాలు లేదా ఆర్థిక బాధ్యతలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఈరోజు ఓపికగా ఉండి మీ ఆర్థిక పరిస్థితిని పర్యవేక్షించండి. భవిష్యత్తులో ఎదురయ్యే ఊహించని ఆర్థిక సంక్షోభాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ బడ్జెట్ను సమతుల్యం చేసుకోండి. మీ ఆరోగ్యానికి కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీరు అలసట మరియు నీరసాన్ని అనుభవించవచ్చు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం. మీ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీ దినచర్యలో తేలికపాటి వ్యాయామం మరియు యోగాను చేర్చుకోండి. అదే సమయంలో మీరు తీసుకునే ద్రవ పదార్థాల పరిమాణాన్ని పెంచి సమతుల్య ఆహారం తీసుకోండి. మీరు మానసిక ఒత్తిడిని కూడా అనుభవించవచ్చు కాబట్టి ధ్యానం మరియు ప్రాణాయామం ప్రయత్నించండి. పనిలో ఊహించని సవాలు ఎదురవచ్చు, కానీ మీ సమతుల్య ప్రశాంత స్వభావం ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిపరంగా మీకు అంత ప్రత్యేకమైన రోజు కాకపోవచ్చు. ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటించడం, ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం ముఖ్యం. మీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏవైనా అపార్థాలు ఉద్రిక్తతకు దారితీయవచ్చు. ఈ సమయంలో మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు ప్రతికూలతకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. పనిలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుంది. శుక్రుడి 12వ ఇంట్లో తులారాశి అధిపతి ఉన్నాడు. అందువల్ల మీరు మంచి పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేసిన తర్వాత మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. స్నేహితుల సలహా సహకారంతో మీరు మీ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు అధికార హోదాలు ఉన్నప్పటికీ సహోద్యోగులతో స్నేహభావంతో మెలగడం మంచిది. మీ ప్రవర్తనలో వినయం పాటిస్తే కార్యాలయంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సహచరుల సహకారం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల పనులు సులభంగా పూర్తి అవుతాయి. మీ నాయకత్వ లక్షణాలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులు, సహచరులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.